గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 21వ తారీఖు జూన్ 2026 నుండి 27వ తారీఖు జూన్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక ఈ వారం రవి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురుడు ఈ వారం కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ వారం కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతూ ఉన్నా కూడా డబ్బుల విషయంలోనే కొంచెం ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇంకేదంటే అనుకున్నంత ఆదాయం లభించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కనపడుతోంది తప్ప సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అయితే ఒకటి, డబ్బులు చేతికి అందుతాయి. రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ వసూలు అవుతాయి. మీ ఖర్చులు తగ్గ వ్యవహారానికి తగ్గ డబ్బులు అయితే మాత్రం మీకు వస్తాయి. కాబట్టి ధనానికైతే లోటు ఉండదు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఆదాయం లేకపోవడం కొంచెం మిమ్మల్ని కలచివేస్తుందని చెప్పచ్చు. అయితే ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సాధించడానికి చాలా చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి వాటి కోసం కృషి చేయండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈ వారం అనుకూలమైన కాలమే. కానీ మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పెట్టుబడులు పెట్టే వృద్ధి అవుతారు. అదే కుటుంబ సభ్యులతో కొంచెం చికాకులు ఉన్నాయి. అంటే ఖర్చులు అవ్వచ్చు, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు అవ్వచ్చు, లేదా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు. కొంచెం ఒడిదుడుకులు అయితే కుటుంబ పరంగా ఉంటాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అది విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పులు ఇచ్చినా సరే, అప్పులు పుచ్చుకున్నా సరే దానివల్ల కొంచెం మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి అనవసరమైన రుణాలు చేయకండి. వ్యాపారాల కోసమో లేదైనా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి రుణాలు చేయడంలో తప్పులేదు. అంటే వాటి వల్ల మీకు లాభం రావాలి. మీరు చేసే అప్పు వల్ల మీకు లాభం రావాలి. అలాంటి అప్పులు చేయండి తప్ప దుబారా ఖర్చుల కోసం అప్పులు చేయకండి. ఏదో వస్తువులు కొనడానికి అప్పులు చేయకండి. అయితే పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు అయితే చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగ కార్యాలయాల్లో కష్టపడి పనిచేస్తారు. ఉద్యోగంలో పేరు అయితే తెచ్చుకుంటారు. అయితే అధికారిక ఒత్తిడి యొక్క ప్రభావం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పచ్చు. కాబట్టి అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతోంది. అయితే పనితత్వం కానీ లేదా ఉద్యోగ కార్యాలయాల్లో మీరు చేసేటటువంటి అద్భుతమైనటువంటి చాకచక్యత కానీ అందరికీ నచ్చుతుంది. ఉద్యోగ అభివృద్ధి అయితే కనపడుతోంది. కానీ మెంటల్ స్ట్రెస్ బాగా ఉంటుంది, జాగ్రత్త. అయితే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ, రకరకాల లావాదేవీలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. లేదా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. లేదా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి. అయితే ఎన్ఆర్ఐలు మాత్రం, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ మాత్రం సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉండే ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఎవరైతే వాటిని ఒడిసి పట్టుకుంటారో, ముందుగా వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం ఉంటే తప్ప మీకు ఏ పని పూర్తిగా సులువుగా పూర్తవుతుంది. కాబట్టి పని యందు శ్రద్ధ పెట్టండి. ఓర్పు సహనంతో పని చేయండి తప్ప కంగారుగా పనులు చేయకండి. ఒకవేళ అవ్వకపోయినా, ఒక రోజు అవ్వకపోయినా తర్వాత రోజు ప్రయత్నం చేయండి తప్ప ఇంక నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనేటటువంటి నిస్సత్తుతో ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్న పని అయితే మాత్రం పూర్తి చేస్తారు. ఈ వారం పూర్తి చేసేదాకా నిద్రపోరు. అలాంటి పట్టుదల అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీపరమైనటువంటి చదువు కోసం ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలాగే వాటి కోసం ఏదైనా లోన్లు అప్లై చేసినా సరే బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. అలాగే వివాహం కోసం చేసేటటువంటి వారికి కూడా ఇబ్బందులు చాలా శాతం తొలగుతాయి. మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులతో వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా సంబంధాలు నలుగుతూ ఊగిసలాడుతూ ఉంటే కనుక అలాంటి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక పిల్లలకు సంబంధించి, చదువులకు సంబంధించి వాటి కోసం బాగా ప్రాకులాడతారు. అలాగే వ్యాపారాల కోసం, పిల్లలకి సంబంధించి వ్యాపారాలు, ఉద్యోగాలు, లేదా వాళ్ళకి ఏదైనా పెట్టుబడులు పెట్టడాలు, ఇలాంటి వాటి యందు బాగా కష్టపడతారు. లేదా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తారు పిల్లలకి. దానివల్ల చక్కని అనుకూలత కనపడుతోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, శారీరక కోరికలు తీర్చుకోవడం, ఇష్టమైనటువంటి ప్రాంతాలు తిరగడం, ఇష్టమైన ఆహారాలు భుజించడం, హోటల్స్కి బయట ఫాస్ట్ ఫుడ్లు తినడానికి ప్రాధాన్యత ఇవ్వడం చేస్తారు.
వాటి యందు శ్రద్ధ పెట్టండి. ఇక భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి, కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ఏదైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. అలాగే ప్రతి పని యందు శ్రద్ధ, ఆసక్తి బాగా పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి బాగా పెరుగుతాయి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆహారాన్ని మార్చుకోవడానికి, జీవన విధానాన్ని మార్చుకోవడానికి, క్రమశిక్షణతో ఉండడానికి, మంచి ఆహార పదార్థాలు తినడానికి, పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలు తినడానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మిమ్మల్ని మీరు కొత్తగా అంటే కొత్త ఆలోచనలు, కొత్త ఒరవడి, ఏదో సాధించాలన్న తపన, ఏదో ఎదగాలన్న తపన, ఏదో మంచి పని చేయాలన్న తపన మీలో బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతోంది. అంచేత మీరు ఈ వారం ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరించడం, ఎదుటివారు మిమ్మల్ని ఆకర్షించుకునేలా ప్రయత్నం చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు. విందు వినోద సౌఖ్యము, భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఎలక్ట్రానిక్ గాడ్జెట్సు, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, వాహనాలు, బంగారపు ఆభరణాలు, బట్టలు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేయడం, అలాగే రిలేషన్షిప్స్ బలపరచుకోవడానికి, స్నేహితులతో సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతాయి. దానివల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి ఆలోచనలు, మంచి నడవడిక, కొత్త విధానంలో ఆలోచించడము, పని యందు శ్రద్ధ, ఆసక్తి, అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఖచ్చితంగా మీలో కనపడుతోంది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం మంచి అవకాశాలు అయితే పొందగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీ జీవితంలో బ్రహ్మాండమైన మార్పు రాబోతుంది. ఇష్టమైనటువంటి వాళ్ళు అంటే ప్రేమించిన వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. మీరు అంటే మీ పని ఎలా ఉంటుందంటే కనుక ఇతరులు గర్వించే రీతిలో, ఇతరులు మెచ్చుకునే రీతిలో, ఇతరులు మిమ్మల్ని పొగిడే రీతిలో, ఇతరులు మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకునే రీతిలో మీ జీవన విధానం కానీ, మీ పని కానీ వారం ఉంటుంది. వ్యాపారంలో కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. అలాగే విద్యార్థులందరికీ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడానికి, పోలీస్, ఆర్మీకి సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకోవడానికి, ఉన్నత విద్యలు చదవడానికి ప్రాధాన్యత ఇవ్వడం, పుస్తకాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఆటంకాలు ఉంటే కనుక ఆటంకాలన్నీ తీరతాయి. పనులు ఎదరికి వెళతాయి. పనుల్లో జాప్యం తగ్గుతుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చేసే పని యందు శ్రద్ధ పెడతారు. పువ్వుల యందు లేదా మిద్దె తోట వ్యవసాయం యందు గృహాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ప్రాధాన్యత ఇస్తారు. అందానికి, బట్టలకి ప్రాధాన్యత ఇస్తారు. భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. పిల్లల యొక్క సుఖ సంతోషాల కోసం మీరు బాగా ప్రాకులాడతారు. వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారపరంగా అద్భుతమైన వ్యాపార లబ్ధి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారంలో మంచి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.